హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ తమిళనాడు రైడ్. ఈరోజు మనం పాండి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాం. యాక్చువల్లీ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఆన్ స్కెడ్యూల్, ఎందుకంటే బికాస్ ఆఫ్ రెయిన్. బట్ ఇట్స్ ఓకే. ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తూ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈరోజు నేను ఎంత క్విక్గా అయితే అంత క్విక్గా కవర్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే రెయిన్స్ వచ్చినప్పుడు ఆగాల్సి వస్తుంది. 3 cities కవర్ చేద్దాం అనుకున్నా. ఐఎమ్ స్కిప్పింగ్ చెన్నై ఫర్ నౌ. చెన్నై స్కిప్ చేసి కంచి టు వెల్లూర్ టు కృష్ణగిరి వెళ్ళిపోతే నేను బెంగళూరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. సో లెట్స్ డూ దిస్. ఇక్కడే మన బండి పార్క్ చేయడం జరిగింది. నైట్ వర్షం వల్ల మొత్తం తడిసిపోయినట్టుంది. నేను కొత్త గ్లౌజ్ వేసుకున్నా, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ సైజ్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది అయిన వెంటనే ఇది ఎందుకో ఈ సౌండ్ చూడండి. లెఫ్ట్ ఇండికేటర్ ఎందుకు వస్తుంది? ఓకే, కమాన్. ఎవరితో స్కూటీ పక్కన ఉంది. స్టైడ్ స్టాండ్. ఓకే, రిలాక్స్. ఓ షిట్. బాయ్ బాయ్ హాస్టల్, ఐ విల్ మిస్ యూ. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది గ్లౌజ్. ఎంత వర్షం పడుతున్నా హ్యూమిడిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను యాక్చువల్గా పాండీలో తీసుకోలేదు, ఆరోవిల్లోనే తీసుకున్నా. నాకు అంత క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కువగా నచ్చట్లేదు ఈ మధ్య. హ్యూమిడిటీ వల్ల ఫాగ్ మొత్తం నిండిపోతుంది హెల్మెట్లో. హెల్మెట్ వైజర్ తీస్తే నేను మాట్లాడేది లైక్ మైక్లో వినపడదు. 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ ఇంకా వర్షం పడేలానే ఉంది. సో ఇట్స్ ఓకే. లెట్స్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నిన్న స్కూబా డైవింగ్ వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ? నేను అక్కడికి వెళ్తుంటే నాకు ఆల్రెడీ భయంగా ఉందంటే మా ఫ్రెండ్స్, నువ్వు ఇంకెక్కడైనా ఏమైనా చేసుకో, ఇక్కడ మాత్రం సేఫ్గా రిటర్న్ వచ్చాయి, ఎందుకంటే మీ మమ్మీకి మేము ఆన్సర్స్ ఇచ్చుకోలేం. అదేంటో మా మమ్మీని చూస్తే నాకు తప్ప అందరికీ భయం వేస్తుంది. ఆ పాట వచ్చేసింది నాకు. బాయ్ ఫ్రెండ్ ఒకడు బెంగళూరులో నాకు కలిసాడే, హ్యాండ్ ఇస్తే సెకండ్ హ్యాండ్ హ్యాండ్సమ్గానే ఉన్నాడు, వాడి ఓలటిలో చుట్టి అమ్మాయి ఫోటో చూసానే తీసానే, మరతను కాదు కాదు మరి ఎవరంటే అది సర్జరీ ముందర వాడేనే, అది తో సర్ప్రైజ్. 2 రోజుల నుంచి ఒకటే మ్యూజిక్ ఈ పాట. టూరిస్ట్స్ అంతా చాలా లిటర్ చేసేస్తారు పాపం. ఇలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా కొంతవరకే కదా చేయగలదు మొత్తం బ్యూటిఫికేషన్. మన చేతుల్లో ఉంది దాన్ని అందంగా ఉంచుకునేదా ఏంటి అన్నది. నాకు ఈ రోడ్స్ అన్నీ చూస్తుంటే గోకర్ణ రోడ్సే గుర్తొస్తున్నాయి. అదేంటో సిటీ బయట రూమ్ తీసుకోవడంలో ఇదే అడ్వాంటేజ్. హారన్కి చేయగలట్లేదు. ఈ చిమ్టు ఈ ట్రిప్లో అసలు చిమ్టు కనిపినే లేదు. ఈ చిమ్టు జరగమ్మా, నాకు అసలు ఏం కనిపించట్లేదు. బట్ పాండిచ్చేరి అయితే వావ్, చాలా బాగా అనిపించింది నాకైతే. నిన్న మాతో పాటు స్కూబా డైవింగ్కి వచ్చిన మిగతా వాళ్ళు క్యాబ్ జర్నీలో వర్క్ చేస్తారంట. మన తెలుగు వాళ్ళే వచ్చారు. వాళ్ళు 5 రోజులు కానీ వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నాకు అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ంట్ గెట్ మచ్ టైం. ఫుల్ పల్లెటూరి వైబ్స్ ఉంది ఇక్కడ. నన్ను మాత్రం అంత వింత చూస్తున్నా. ఫ్లవర్స్
ఫస్ట్ 2 days అయితే ఎండ ఎట్లా కొట్టిందంటే నేను బ్లాగే సరిగ్గా ఎప్పుడెప్పుడు డెస్టినేషన్ రీచ్ అయిపోతానా అన్నట్టు ఉండేది. బట్ ఈరోజు హ్యూమిడిటీ అయితే గట్టిగా ఉంది, ఎందుకంటే బీచ్ పక్కనే ఉన్నాం కాబట్టి. నా హెల్మెట్ ఆల్రెడీ ఫుల్ స్వెటీ అయిపోయింది. నాకు ఒక పాయింట్లో భయం వేసింది వర్షం పట్టడం స్టార్ట్ అయినప్పుడు. నేను ఎట్లా చదివానంటే కర్ణాటకలో 3 days హెయిల్ స్టార్మ్స్ ఉంటాయి అన్నట్టు వచ్చింది. మనం వెళ్తుంది తమిళనాడుకి కదా అన్నట్టు నేను వచ్చేసాను. వచ్చి చూస్తే పాండీలో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలోనే స్కూబా డైవింగ్కి వెళ్ళాం. లైక్ ఆల్రెడీ పేమెంట్ అంతా అయిపోయింది కదా, వాళ్ళు చెప్పేశారు ఇట్లా మీ విజిబిలిటీకి మేమేం గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే వర్షం పడింది, వాటర్ చాలా అంటే మరీ అంత లోతు కూడా మమ్మల్ని తీసుకెళ్ళలేరు కదా, సో ఇంకేం చేయలేము అన్నట్టు చెప్పేశారు. బట్ నా లక్ కొద్దీ బాగానే ఉన్నింది. సారీ గాయ్స్, పాండీది డ్రోన్ షాట్ తీయలేకపోయా, ఎందుకంటే నేను ఒక 128 GB చిప్ ఎక్కడ దాచుకోవాలో తెలియక నా సన్ గ్లాసెస్ బాక్స్లో దాచుకున్నాను అనమాట. దాచుకుంది మళ్ళీ దొరకలేదు. ఇప్పుడు తెచ్చిన దాంట్లో ఏమో స్పేస్ నిండిపోయింది. అది నా ఐప్యాడ్లోకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఉన్న డ్రోన్ షాట్స్ని కూడా డిలీట్ చేసుకోలేం కదా. ఒకసారి కంచికి వెళ్ళి అక్కడెక్కడైనా వైఫై తీసుకుని ట్రై చేస్తా ఇంకోసారి, చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి పాండీ నుంచి 50 kilometers వచ్చేసాను. ఇక్కడ వందవాసి అనే ఊరు దగ్గర ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేద్దామని వచ్చాను. ఇదే హోటల్. ఇంకెక్కడ ఏది మంచి హోటల్ కనిపించలేదు. వేడి వడ తీసుకున్నాను. నాకు ఇక్కడ నచ్చిన ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే పక్కనే సాంబార్ బకెట్లో పెట్టించారు. ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల చట్నీలో వేస్తారు, బట్ ఐ లవ్ సాంబార్ విత్ ఇడ్లీ. నేను దాన్ని అన్నంలా కలుపుకొని తింటా. తమిళనాడులో నాకు నచ్చుతుంది ఇది ఒక్కటే, సాంబార్ ఎంత అడిగితే అంత సాంబార్ ఇస్తున్నారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ స్పాట్కి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోదాం. అమ్మా, సర్వీస్ ఓవర్ డ్యూ. ఈ రెంటల్ బండిల్లో ఇదే ప్రాబ్లం, సర్వీస్ ఓవర్ డ్యూ -10,000 kilometers 172 days నుంచి. వీళ్ళు చేయించకుండా మళ్ళీ ఏదైనా అయితే మన మీదకి వస్తారు. సమ్ టెంపుల్ స్వామి, ఇది ఎన్న కోయల్ని எனக்கு தெரியாது అన్నా పోనా. ఇంతకు ముందు కొట్టిన 30 kilometers ఉన్నింది కదా, అది ఎట్లునిందంటే పచ్చదనమే తొలి. ఎలా వస్తున్నారా మీరు? నాకు ఈ స్కూల్ పిల్లలకు సెలవులు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను అడుగుతూనే ఉన్నా 4 episodes నుంచి. వాళ్ళు మాత్రం స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పచ్చదనం వస్తే చాలా బాగుంటుంది. అందరూ సేఫ్టీ రీజన్స్ కోసం గ్లౌజ్ వేసుకుంటే నేను తీసేసాను, ఎందుకంటే అది ఇక్కడ కొంచెం లూజ్ టైట్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హార్న్, అది లేకపోతే అంతే. మీలో ఎవరైనా పాండీకి వచ్చి రిటర్న్ బెంగళూరుకి వెళ్తుంటే వయా కంచి కొట్టండి. ఆ గ్రీనరీ,
ఆ కామ్నెస్ ఆసమ్. బస్సు వాళ్ళతో పెట్టుకోవాలనుకోవట్లేదు నేను ఉన్నానని గుర్తించండి నన్ను గుర్తించండి. ఏంటి ఇన్ని బస్సులు వెళ్తున్నాయి? ఫస్ట్ 20 కిలోమీటర్స్ హైవే ఉన్నింది, అప్పటి నుంచి పల్లెటూరు రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళు ఇటువైపు ఎక్కువ ఏమంటారు సోడా అవి ఇవి అమ్మట్లేదు, అంతా మంచి రాగి జావే అమ్ముతున్నారు. మజ్జిగ ఒక కుండలో, రాగి జావ ఒక కుండలో. కానీ ఆ రాగి జావ తాగితే హెవీగా ఉంటుంది, నడపలేము. సో మన సేవియర్ వచ్చేసి కోకోనట్ వాచ్. நான் இப்போ போகிறேன் చెన్నై ఎక్స్ప్రెస్లో సలుక్కై. మా ఊర్లో చిన్నప్పుడు ఇలా కొనేవాళ్ళు మా ఇంట్లో, ఇప్పుడు కొంటారనుకోండి, అది గుర్తొచ్చింది. అదేంటో ఈ రోడ్లో ఒక్క సర్వనా భవన్ కనిపించలేదు, అది కనిపించకపోతే ముద్ద దిగదు. ఓకే, మళ్ళీ పొలాలు స్టార్ట్ అయినాయి. గుడ్ కానీ ఎల్లో ఫ్లవర్స్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఏ రోడ్ మీద ఎక్కడ స్పీడ్ బంప్స్ పెట్టుంటారో తెలియదు. నేను రోడ్డు పక్కన ఆపి అక్కడ ఒక చోట మ్యాప్స్ చూసుకుంటుంటే ఒక ఆయన ఎంత బాగా వచ్చి చెప్పాడు, కంచిపురం 35 to go, స్పీడ్ బ్రేకర్. అప్పుడే వ్లాగ్ చేయాల్సింది, బాగుంది. ఇదంతా హైవే, అది చిన్న చిన్న రోడ్ల మీద వచ్చాను. అది ఎట్లా ఉంటుందంటే నేను ఇట్లా అనుకుని ఉంటాను, ఫస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వ్లాగ్ చేస్తా, మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ కొట్టేద్దాం, తర్వాత మళ్ళీ వ్లాగ్ చేద్దామని ఈ ఏరియాలో చేద్దామన్నట్టు అనుకుని ఉంటా. నా టైం బ్యాడ్కి అది ఎలా ఉంటుందంటే నేను అనుకున్న చోటే బాగుండదు. ఎప్పుడైతే కెమెరా అంతా ఆపేసి మైక్ తీసేసి పెడతానో అప్పుడు ప్రపంచంలో ఎప్పుడు చూడని అందాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే మమ్మీని తీసుకుని ఐ చెకప్కి వెళ్ళి స్పెక్స్ తీసుకోవాలి. అసలు ఏం కనబడి రావట్లేదు. చేపలు భలే చేశారు. తిరుపతి 141, వచ్చే నెల వస్తున్నాం తిరుపతికి. ఏమో మా డాడీ ఒప్పుకుంటే బైక్ మీద, లేదంటే వాళ్ళతో పాటే వెళ్ళాల్సి వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ కన్విన్స్ చేయడానికే ట్రై చేస్తాం. ఇక్కడ అదేదో అన్ని హోటల్స్లో బ్రేక్ఫాస్ట్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బన్స్, క్రీమ్ బన్స్ అన్నీ పెడుతున్నారు, చాలా బాగుంటున్నాయి. నేను ఇంకొన్ని రోజులు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తే పక్కా నాకు డయాబెటీస్ కన్ఫర్మ్. నేను షుగర్ చూసి ఆగలేను, అది నా బలహీనత. ఇప్పుడు నేను షుగర్ తిన్నానని చెప్పాను కదా, మా మమ్మీ 1 minute యూ వెయిట్, అర మినిట్ ఐ టాక్ అని వీడియో పాజ్ చేసి నాకు కాల్ వస్తుంది. ఇండికేటర్ అయినా అయ్యిరా. ఫస్ట్ టైం కొట్టాను ఇందులో. చూడకుండా నడిపితే నడపచ్చు, కానీ చూస్తే భయం వేస్తుంది. JSW పెయిన్స్ ఇక్కడ కూడా వదలట్లేదు నన్ను. కంచిపురం 28 అంటే ఇంకో 40 minutes. వీళ్ళ స్టేట్ బస్ కలర్ ఏంటో ఇంకా నాకు అర్థం కాలేదు. కొన్ని బ్లూ ఉన్నాయి, పింక్ ఉన్నాయి. ఇప్పుడే కంచి కామాక్షి టెంపుల్ ముందు రీచ్ అయ్యాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ మాత్రం. ఇక్కడ లగేజ్ కోసం ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చారు. అక్కడ లగేజ్ పెట్టేసి లెట్స్ గో టు దర్శన్. ఓకే,
కంచిలో మాత్రం ఏమైనా కంచిలో ఏం రష్ అంటే అంత రష్ అంటే గుడిలో కాదు, రోడ్డు మీద. గుడిలో 10 minutesలో దర్శనం అయిపోయింది. కంచి దాటి బయటికి వచ్చేలోపు ప్రాణం. పాండీలో గట్టి వర్షాలు పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇటువైపు వస్తుంటే ఫుల్ ఎండలు. అప్పటి నుంచి హైవేలో కొడుతున్నాను కదా, ఒక్క వింత ఏంటంటే ఇక్కడంతా నీడు ఉంటుంది, సడన్గా ఎండ వస్తుంది. ఎలానో కూడా అర్థం కావట్లేదు. ఆ స్కై మాత్రం. ఇప్పుడు వెల్లూరుకి వెళ్ళి వెల్లూరులో కొద్దిసేపు రెస్ట్ తీసుకుని గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసి తర్వాత కృష్ణగిరికి స్టార్ట్ అవ్వడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 hours నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నా, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. మళ్ళీ ట్రాన్సిషన్ ఎండ టు నీడ. అల్తాజ్ అలా మొదలై ఇలా ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే. ఎక్కడైనా పెద్ద ట్రిప్ ఒక 7-8 days ప్లాన్ చేయాలి. అప్పుడు కొంచెం ఓకే వెళ్ళాం అన్నట్టు ఉంటుంది. ఈ చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళినట్టు ఉండదు, వచ్చినట్టు ఉండదు. కానీ హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది చెన్నై బెంగళూరు హైవే. ఓవర్టేక్ పన్ను మాని. ఎస్, ఇడియప్పం తినకుండా తమిళనాడు దాటే ప్రసక్తే లేదు. ఏ చోట అడిగినా అయిపోయింది అని అంటున్నారు. ఆ నీడ ప్యాచ్ మళ్ళీ వస్తే బాగుంటుంది. ఎండ ప్యాచ్ వచ్చేసింది. ఎక్కడ వెళ్తామన్నా ఇలా ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అదేంటో కంచిలో నేను బైక్ పార్క్ చేయగానే ఎవరో రండి ఫ్రీగా చెప్పులు వదలండి, ఫ్రీగా మీ బ్యాగ్ హెల్మెట్ అంతా పెట్టండి అన్నట్టు పిలిచారు. సర్లే ఫ్రీగానే ఇస్తున్నారని లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత గుడికి ఒక 15 minutesలో దర్శనం అయిపోయింది. వెళ్ళొచ్చి చూస్తే ఒక శారీ కొనుక్కోవాల్సిందే మీరు. ఎవర్రా మీరు అనుకున్నారు? ఎన్నడా చెప్పేసాను, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నువ్వేం చేసినా నా దగ్గర డబ్బులు లేవు, నా హెల్మెట్ నాకు ఇచ్చేయి, నేను పోతానన్నా. కావాలంటే హెల్మెట్ పెట్టుకున్నందుకు ఒక 100 ఇస్తా, అంతకుమించి నా దగ్గర ఏం లేదు అని చెప్పి. ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీటీ హే బాయ్, జీటీ 30 స్పీడ్ అంట. వాళ్ళు 3 lane హైవే పెట్టి 30 స్పీడ్ లిమిట్ అని పెడితే ఎవరు ఫాలో అవుతారు? లార్డ్ స్ప్లెండర్, దానికే పోటీ. కంచి కామాక్షి అయింది, నెక్స్ట్ మధుర మీనాక్షికి వెళ్దాం, కాశీ విశాలాక్షికి కూడా వెళ్దాం. అన్నీ హోల్సేల్గా కవర్ చేద్దాం. కృష్ణగిరి 125. ఈ కోన్లు పెట్టకపోయింటే ఇంకా పెట్టడం వల్లనే సగం ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేలా ఉన్నాయి. ఈ కోన్లు పెట్టకపోయిన దానికన్నా పెట్టడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి అనిపిస్తుంది. ఎన్ని డిగ్రీలు? 38 degrees. ఈ హైవేస్కి ఇది పెట్టకూడదు. జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచి పిల్ల. ఏం బండి ఇది? వెనుకలుంది, ఏదో చక్కగా ఉంది. సిటీ స్టార్ట్ అయిపోయినట్టుంది. మళ్ళీ ఇలా
బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఆకాశం మీద వెళ్తున్నట్టు ఉంటుంది. వీళ్ళ స్కైస్ కూడా చాలా బాగున్నాయి. మరి మరి తలైవా కేఎఫ్సి. కానీ గుడికి వెళ్ళాలి కదా, నేనేం తినకూడదు. బెంగళూరు మెట్రో దగ్గర ఉన్నట్టుంది ఇవన్నీ. ఏదో సౌండ్ వస్తుంది. ఓ గాడ్, ఎంతకన్నా తక్కువ స్పీడ్లో వెళ్ళలేను కాదు. Okay. Okay. ఇన్గేట్ అంద పక్కవ అన్న. ఓకేనా. హోటల్ దగ్గరకు అయితే వచ్చేసాను. అది అవుట్ గేట్ అంట. இன்கேட்டில் வாங்க. இன்கேட் எங்கன்னா இருக்கு. எனக்கு சிராக்கு வந்துருச்சு. எங்க ஹோட்டல் புக் பண்ணி ஒரு செகண்ட். எங்கே பார்க் பண்ணனா? அண்ணா நீங்கள் எனக்கு பார்க் பண்ணி கொடுங்களா? எனக்கு தெரியாது ஸ்மால் பிளேஸில் எப்படி. நான் இப்போ தான் நடக்குது
லேர்ன் பண்ண தள்ளி போட முடியாதுங்க. என்ன பண்ணீங்க, அப்படியே ரன்னிங்கில் போயிட்டு கட் பண்ணது நேரம் அது உள்ள போட்டுருங்க. நீங்களுக்கு வராது ஒரு நிமிஷம். அது வேறு ஹெவி வெஹிக்கல்னா அது ஆ வெஹிக்கல்ஸ்க்கு டச் ஆகிடுவா. ஆனால் இங்கே பார்க் பண்ணி கொடுங்கண்ணா. அப்படியே முன்னாடி போயிட்டு அப்படியே உங்கள் ரன்னிங்கில் மிஸ் வந்துட்டு போடுங்க. தள்ளி போட முடியாது. ரொம்ப థ్యాంక్స్నా. ఇప్పుడే పార్క్ అయిపోయింది. ఇక లెట్స్ గో.